గురువులు దైవికం మానవత్వం మేళవించి మానవతా దృక్పథంతో తనదైన శైలిలో భక్తుల విశ్వాసాలకు కొంగు బంగారంగా నిలిచి సూఫీ తత్వం విజయ పరంపరను కొనసాగిస్తూ ప్రపంచ దేశాలలో మానవత్వమే సర్వమతం సారాంశమని మరియు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశం మేరా భారత్ మహాన్ అని చాటి చెప్పడంలో ముందడుగు వేస్తున్న తరుణంలో మీ చొరవతో కృషితో ఈ దర్గా యొక్క విశిష్టతను మరింతగా పరిణమింపజేయాలని జిల్లా అధికార పాలనా యంత్రాంగాన్ని మేము సవినయంగా అభ్యర్థిస్తున్నాము. ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ వారు తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరడమే. అందరికీ నమస్కారం. ఈరోజు మన కడప దర్గా దీనికి మక్దూమ్ ఇలాహి ఆఫీసర్ ఆస్థానీయ మక్దూమ్ ఇలాహి ఈరోజు కడప దర్గాలో మనకి నవంబర్ 16 నుంచి 21 వరకు జరగబోతున్న ఉరుసు ఈ కార్యక్రమానికి మనకి ఇక్కడికి విచ్చేసిన 20వ పీఠాధిపతి హజరత్ ఖాజా సయ్యద్ షా ఆరిఫుల్లా గారికి 11వ పీఠాధిపతి గారికి, అలాగే మనకి ఇక్కడికి విచ్చేసిన మన పెద్దలు ఎమ్మెల్సీ గారు, ఎక్స్‌మినిస్టర్ రామచంద్ర గారికి, మన గౌరవ శాసనసభ్యులు మాధవి గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలకు, ప్రభుత్వ అధికారులకు, జేసీ గారికి, డిఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్టీఓ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన అన్ని మతాల పెద్దలకు, ముఖ్యంగా ముస్లిం పెద్దలకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. మేము అంటే మా విజయనగరం జిల్లా, బట్ ఎక్కడైనా న్యూస్ పేపర్లో చూసేటప్పుడు కడప దర్గానే ఇక్కడికి ఒక మతంతో సంబంధం లేకుండా అన్ని మతాల వాళ్ళు ఎంత చక్కగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు, ఒక నమ్మకంతో ఇక్కడ అన్నీ చేస్తారని తెలుసుకునేటప్పుడు చాలా ఆనందం కలిగింది. తర్వాత దీన్ని బ్యాక్గ్రౌండ్ గురించి మీరు చెప్పేటప్పుడు నాకు చాలా విషయాలు, అంటే మేము చరిత్రలో చదువుకున్నవన్నీ కూడా దానిని ఇక్కడ ఇంత చక్కగా ఫాలో అవుతున్నారని అనిపించింది అన్నమాట. ఇదంతా కూడా మన ముస్లిం సంప్రదాయంలో ఇది ఒక ఆర్డర్, సిల్సిలా అంటాం. ఒక సిల్సిలా అంటే చైన్, ఒక ఆర్డర్. అందులో మనకేంటంటే సయ్యద్ ఖాద్రి ఆర్డర్ అని, నక్షాబందీ అని, చిస్తీ సిల్సిలా అని చెప్పి ఇలా రకరకాలుగా ఉండేవి, ఆర్డర్స్ ఉండేవి. ఈ ఉన్న అన్నింటిలోనూ కూడా మనకి చిస్తీ అన్నది ఏంటంటే మోస్ట్ సెక్యులర్. అన్ని ఆర్డర్స్లోనూ గొప్పదైన ఆర్డర్ ఏంటంటే చిస్తీ. ఇది ఆఫ్ఘనిస్తాన్లో చిస్తీ అన్న ప్లేస్లో పుట్టింది. సుమారు 1930 ఆ సంవత్సరంలో అక్కడ పుట్టిన తర్వాత అక్కడి నుంచి చాలామంది సెయింట్స్ ఈ సూఫియిజంలో భాగంగా అక్కడంతా కూడా భారతదేశానికి రావడం, భారతదేశం ఉత్తర భారతదేశం నుంచి మన ముఖ్యంగా బీజాపూర్ నుంచి కడపకు రావడం, ఈ విధంగా ఈ చరిత్ర అంతా కూడా జరిగిందన్నమాట. అందులో మనం బాగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఖ్వాజా మెయినుద్దీన్, మనందరికీ కూడా ప్రధానమైన గురువు ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ. ఆయన దర్గా ఇప్పటికీ కూడా అజ్మీర్లో ఉంటుంది. ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీని నమ్ముకున్నది అక్బర్ కూడా. అందుకే అక్బర్ కూడా మనం చూడండి చరిత్రలో మనం చదువుకుంటాం, దీని ఇలాహి అని ఒక మతాన్ని స్థాపించాడు. ఆ దీని ఇలాహి సారాంశం ఏంటంటే అన్ని మతాల సారాంశం. మీరు ఫతేపూర్ సిక్రీ కానీ వెళ్ళుంటే ఆ దీని ఇలాహి పిల్లలు చూపిస్తారు. ఆ పిల్లల్లో హిందూయిజం ఉంటుంది, క్రిస్టియానిటీ ఉంటుంది, జుడాయిజం ఉంటుంది, ఇస్లాం ఉంటుంది, పార్సీ ఉంటుంది. అన్ని మతాలతో కలిపి ఒక పిల్లలు తయారు చేశారు ఫతేపూర్ సిక్రీలో. ఆ తయారు చేయడం కారణం ఎవరంటే ఈ చిస్తీ సిల్సిలా, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ చిస్తీ సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా మత ప్రమేయం లేకుండా మానవత్వమే ప్రబోధంగా అందరినీ కలుపుకొని ఒక ప్రేమ, కరుణ ఇవేవైతే ఉన్నాయో వీటిని పెంచే ఒక సిద్ధాంతం అన్నమాట ఈ చిస్తీ అన్నది. సో అక్కడి నుంచి మనకి బీజాపూర్ రావటం, అక్కడి నుంచి ఒక 1640 ఇప్పుడు చెప్పారు, అది చదువుతుండేటప్పుడు విన్నాము. సో అక్కడి నుంచి హుసేని ఖాద్రి, సో
హుసేని చిస్తుల్లా ఖాద్రి ఆయన ఇక్కడికి రావటం, ఆ తర్వాత ఇప్పుడు పీఠాధిపతి, ఇప్పుడు మనం ఎవరికైతే మనం చేస్తున్నామో మనం రేపు చేయబోయే ఊసు ఆరిఫుల్లా హుసేన్. ఆయన ఎన్నో పీఠాధిపతి? ఆరిఫుల్ హుసేన్ 7వ పీఠాధిపతి. సో ఆరిఫుల్ హుసేన్ గారికి మనం ఇప్పుడు రేపు చేయబోతున్నాం ఊసు. సో ఇవన్నీ ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన ఒక గురువు, ఆ గురువు ద్వారా మన సందేశాన్ని కావచ్చు, లేకపోతే మన ఆలోచన కావచ్చు, అవన్నీ కూడా తీసుకువెళ్ళాలన్న సంప్రదాయం ఈ చిస్తీ సిల్సిలాలో ఉంటుంది. అందుకే గురువుకి చాలా చాలా ప్రాధాన్యం ఉంటుంది. అది హిందూ మతంలో కూడా మీరు చూడండి, మాతృదేవోభవ అంటాం, పితృదేవోభవ అంటాం, ఆచార్య దేవోభవ అంటాం. అంటే ఎవరైతే గురువు మీద మనం ఒక భక్తి శ్రద్ధలతో మనం గురి కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుస్తుంది, మనం అనుకున్నది మనం నేర్చుకోగలుగుతామని చెప్పే సంప్రదాయం మన దీంట్లో ఉంది. అదే సంప్రదాయంతో సూఫీజంలో ఒక మిస్టిక్ అనమాట. అంటే డైరెక్ట్గా ఇంకా భగవంతుడితో ఐక్యమవటానికి, భగవంతుడితో మాట్లాడటానికి, మనకున్న ప్రాపంచిక సుఖాలన్నింటినీ కూడా త్యాగం చేస్తూ ఒక సింపుల్ మేనర్, ఒక సరళీకృతమైన జీవన విధానాన్ని, ఒక నిరాడంబరమైన జీవిత విధానం ప్రబోధించేదే సూఫీజం. అందులోనూ ఇందాక నేను చెప్పినట్టుగా మానవత్వాన్ని ప్రబోధించేదే ఈ చిస్తీలు అనమాట. సో అటువంటి దర్గాకు వచ్చినందుకు నాకు మన మేనేజర్స్ కానీ మన హజరత్ ఆరిఫ్ గారు కలిసినప్పుడు నాకు మనది చిస్తీ సంప్రదాయం అనగానే నాకు చాలా ఆనందం కలిగింది. సో దీని గురించి నేను చదివాను, కానీ దానిని అసలు ఎందుకు కడప దాకా ఇంత ఫేమస్ అయిందంటే దాని ప్రధానమైన కారణం ఏంటంటే ఆ సూఫీలో ఈ ఆర్డర్లో అన్నది ఫాలో అవడమే ప్రధానమైన కారణం. సో ఇది ఒక రకంగా ఏంటంటే మనం యావత్ భారతదేశానికే ఒక తలమానికమైన ఒక దర్గా ఇది. అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆలోచనలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా సమ్మేళనం చేసి ఒక ఏకతాటిగా తడిపించేదానికి ఖచ్చితంగా ఈ దర్గా ఆల్రెడీ చేస్తుంది. ఇంకా భవిష్యత్తులో మనందరి సహకారంతో కూడా ఇటువంటి ఉరుసు కావచ్చు, రేపు వచ్చే భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద పండుగలు కావచ్చు, అవన్నీ కూడా మనందరం కూడా చక్కగా చేసి ఈ దర్గాకి ఇంకా మరింత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ మంది మతాలతో సంబంధాలు ఇక్కడ అందరూ ఇక్కడ దర్శించి ఆ మానవత్వాన్ని అందరికీ కూడా ప్రబోధించే విధంగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే నాకు ఇప్పుడు ఫ్లైట్ 11:30కి ఉంది. సో నేను ఆల్రెడీ నిన్నే రివ్యూ చేశాను మన దర్గా మేనేజర్ గారితో, ఆల్రెడీ వారితో కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఎవరెవరికి ఏంటన్నది నేను కాసేపు ఉండి ఒక బేసిక్ ముఖ్యంగా ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో విన్న తర్వాత నేను బయలుదేరుతాను. సో దీనికి మీరు అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం మనందరం కూడా ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఎక్కడ ఎటువంటి అలసత్వం ఉండకూడదు. ముఖ్యంగా కార్పొరేషన్ రాకేష్, ముఖ్యంగా మనకి ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ కావాలో, లైటింగ్ కావచ్చు, హైమాస్ లైట్స్ కావచ్చు, ఎక్కడ ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా మనకి 20వ తారీఖున చెప్పారు మీరు జులుస్ అనేదో పెద్దగా చేస్తారని చెప్పి మీరు నిన్న చెప్పడం జరిగింది. సో ఆ రోజున ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజున ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు నవంబర్ మనకి 16వ తారీఖు నుంచి 21 వరకు జరిగింది ఈ ఉరుసు అంతా కూడా మీరు చాలా చక్కగా చేయాలి. గతం కంటే ఘనంగా జరగాలి. ఎక్కడ లోటుపాట్లకు ఇబ్బంది రాకూడదు. మనకి ఎక్కడ నిధులు కానీ ఏమీ సమస్య లేదు. వారు మన పీఠాధిపతి యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ యూ రిక్వైర్, యూ ప్లీజ్ వితౌట్ హెసిటేషన్ ప్లీజ్ ఆస్క్ us. సో మేము ఖచ్చితంగా ఈ ఉరుసు అన్నది మనకి ఏంటంటే గతంలో ఎంత బాగా జరిగారో అంత చక్కగా మా ఎమ్మెల్యే గారు మాధవి గారు ఆవిడ కూడా ఎక్కడ తగ్గే మనిషి కాదు, ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా ఉండాలని ఆలోచించే వ్యక్తి. సో తను మా పెద్దలు ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ అందరూ ఆధ్వర్యంలో చక్కగా చేస్తాము. తర్వాత ఇంకా ఫస్ట్ ఎక్కువ బాధ్యత ఉండేది మున్సిపల్ కార్పొరేషన్. సో మీది ఎక్కువ బాధ్యత ఉంటుంది. తర్వాత రెండో ప్రభుత్వ బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే పోలీసు. సో మనకి లా అండ్ ఆర్డర్లో అందరూ అంటే మనం ఇంతవరకు మాట్లాడుకున్నది సూఫీ చిస్తీ అంటేనే మానవత కరుణ మనం మాట్లాడుతున్నాము. బట్ అయినా కొన్ని మనం పట్టించుకోకపోతే అక్కడ ఎక్కువ మంది గుమ్ముకుంటాం కానీ ఏమైనా కొన్ని మిస్హ్యాండ్లింగ్ చేసే సిచ్యువేషన్స్ అవి ఉండొచ్చు. అవి ఏమీ లేకుండా లా అండ్ ఆర్డర్ మాత్రం చాలా బాగా ఉండే విధంగా చూసుకోండి. తర్వాత మెడికల్ అండ్ హెల్త్లో మీరు ఎక్కడెక్కడ లాస్ట్ మెడికల్ క్యాంప్స్ పెట్టాము, ఇంకా ఎక్కువ చేయాలా, అవన్నీ కూడా న్యూస్ పేపర్లో కూడా ఒకసారి చూడండి. గతంలో జరిగే న్యూస్ పేపర్లో కూడా చూస్తే ఒక్కొక్కసారి అందరూ కూడా మనకు సజెషన్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ టైం ఎక్కడ గ్యాప్స్ ఉంటే మనం మర్చిపోవచ్చు, కానీ అక్కడ
ఉంటాయి కాబట్టి అవి కూడా మనం చూసుకొని ఏమైనా గ్యాప్స్ ఉంటే అవి కూడా మీరు చూసుకోవాలి. తర్వాత డిఆర్ఓ గారు, సో మీరు ప్రతి డిపార్ట్మెంట్కి కూడా అన్నీ కూడా చూసుకొని ఎప్పటికప్పుడు జేసీ గారికి నాకు మీరు చెప్తూ ఏ గ్యాప్స్ లేకుండా చూడండి. నెక్స్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇమ్లా మీరు మన దర్గాకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మధ్యలో మీరు సరిహద్దుగా ఉండాలి. ఒక వార్తగా ఉండి ఎక్కడ ఏ గ్యాప్ లేకుండా అవన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు చెప్పే విధంగా చేస్తే ఖచ్చితంగా ఈ ఉరుస్ అన్నది 2024లో మనం దిగ్విజయంగా తీవ్రత చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు సార్. మీ యొక్క